బిగ్ బాస్ సీజన్ 9 నుండి కళ్యాణ్ పడాల, అలాగే డీమోన్ పవన్ అండ్ మర్యాద మనీషి అండ్ మాస్క్ మ్యాన్ హరిత హరీష్ గారు వీళ్ళ నలుగురితో నిన్న అగ్ని పరీక్ష 2 నుంచి ఒక ట్రైలర్ అయితే వచ్చిందండి. ఇది చూసిన తర్వాత ఆడియన్స్లో హైప్ అయితే పెరిగింది. ఎలా అంటే అసలు ఏం ప్లాన్ చేసాం మామ నాగు మామ అని ఒక క్వశ్చన్ అయితే అందరూ అడుగుతున్నారు. అసలు ఇంత హైప్ రావడానికి కారణం ఏంటంటే లాస్ట్ సీజన్ అంటే ఆ టైంలో అగ్ని పరీక్ష 1 వచ్చినప్పుడైతే ఈ 2 వస్తుంది అని ఎక్కడ మెన్షన్ చేయలేదు. అండ్ అగ్ని పరీక్ష 1 అనేది ఈ సీజన్ వరకే అంకితం, దాని తర్వాత ఉంటుందో ఉండదో అని ముందే చెప్పేశారు. దాని తర్వాత క్లారిటీ కూడా ఉండదని చెప్పారు. అలా చెప్పిన తర్వాత ఈ అగ్ని పరీక్ష 2 ఉంటుందని ఎవరికి ఒక ఐడియా కూడా లేదు. సో దీని మీద ఎవరికి హైప్ లేదు అనుకున్న టైంలో అగ్ని పరీక్ష 2 వైట్ గోల్డ్ అని ఈ బిగ్ బాస్ వాడు తేవడంతో మామూలు హైప్ అయితే రాలేదు బిగ్ బాస్కి. ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఈ ట్రైలర్ చూసిన తర్వాత వీళ్ళ నలుగురు ఏంటి అంటే చీఫ్ గెస్ట్లు అనమాట. అంటే లాస్ట్ సీజన్ నుంచి కామన్ మ్యాన్స్ చీఫ్ గెస్ట్గా వస్తే ఒక కామన్ మ్యాన్కి న్యాయం జరుగుద్ది అని వాళ్ళకి ఒక హోప్ అయితే వస్తుంది కదా. సో దాని కారణంగానే వీళ్ళ నలుగురిని అయితే తేవడం అయితే జరిగింది ఈ చీఫ్ గెస్ట్గా. మరి ఈ వీళ్ళ నలుగురు ఎలా పెర్ఫామ్ చేస్తారు అనేది అది సెకండరీ, అది పక్కన పెడితే ఒక కామన్ మ్యాన్కి ఎంత ప్రయారిటీ ఇవ్వడం అనేది అగ్ని పరీక్ష 2కి మంచి హైప్ అయితే వచ్చింది. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ఇది ఒక రాజకీయ పార్టీ అయి ఉంటే గ్రౌండ్ లెవెల్లో ఒక సపోర్ట్ అయితే వచ్చేది. సో అది మరి ఈ డీమాన్ పవన్ అండ్ మర్యాద మనిషి కళ్యాణ్ పడాల, అలాగే హరిత హరీష్ గారు వీళ్ళ నలుగురిలో మీ ఫేవరెట్ ఎవరో కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ అగ్ని పరీక్ష 2కి వీళ్ళ వల్ల హైప్ వస్తుందా రాదా అనేది కూడా కామెంట్ చేసి చెప్పండి. అలాగే కింద మన కామెంట్ సెక్షన్లో కూడా హైప్ ఇవ్వండి. సో అది అసలు విషయం. కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.